దయచేసి న్యూస్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక వార్త వచ్చింది చూడండి, మా రేవంత్ అన్నకు చాలా నచ్చిన వార్త ఇది. దేశ్కి నేత పూర్వాల చాచాకు చాలా నచ్చిన వార్త, చాలా మెచ్చిన వార్త. ఏందయ్యా అంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 324 సీట్లు వస్తాయట. ఇండియా కూటమికి, ఇండియా ఓన్లీ కాంగ్రెస్ కాదు, ఇండియా కూటమికి 208 సీట్లు మాత్రమే వస్తాయి. ఇండియా టుడే సర్వే బీహార్లో ఎన్డీఏదే విజయం, టైమ్స్ నౌ జేవీసీ సర్వేలో వెల్లడి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఓట్ చోర్ అనే వ్యవస్థ నడిపిస్తుంది, ఎందుకు ఓట్ చోరు పైన ఎగిరి పడతానంటే, ఈ దేశంలో నరేంద్ర మోదీ 3వ ప్రధానమంత్రి అయినాక కూడా అవసరమైతే 4వ కూడా నరేంద్ర మోదీనే కూర్చోబెడతామని ఈ దేశ ప్రజలు మొన్న చెప్పిన దానికంటే ఇంకెక్కువ చెప్తున్నారు. మన చెప్పిన దానికంటే ఇంకెక్కువ చెప్తున్నారు. 324 సీట్లు ఎన్డీఏకి ఇస్తామంటారు. కాబట్టి ఈ దద్దమ్మలకు 230 పోయి 208 పెడతామంటారు. కాబట్టి వీళ్ళు సిగ్గు అనిపించి తుపుక్కున ఉంచుతురని రోషం వచ్చి శరం అనిపించి ఇలా ఓడ్చోరని మొదలుపెట్టిరా. ఇంకో ముచ్చట కూడా ఉంది ఇందులో. బీహార్లో ఎన్డీఏదే విజయం, కాంగ్రెస్ పార్టీ కూటమి బీహార్లో గెలవదు. బీహార్లో గెలవలేదు భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి గెలుతుంది. కాబట్టి ఓడ్చోరు దొంగలు గెలిచిరు, ఓడ్చోరు గెలిచిరు. మీ మాత్రం సహసారణం. తెలంగాణ మాకు తుప్పకాయలు ఊకనే 60 వచ్చినాయి. తెలంగాణలో ఓడ్చోరు జరగలే, బీహార్లో జరుగుతాయి రేపు, ఎందుకంటే వాళ్ళు ఓడిపోతారు కదా. కర్ణాటకలో జరగలే, తెలంగాణలో జరగలే, హిమాచల్ ప్రదేశ్ జరగలే. కాంగ్రెస్ ఒక్కడే నిజాయితీగా గెలిచింది ఈ దేశంలో. అస్సలే మామూలు నిజాయితీ. సో ఇది ఇలా నరేంద్ర మోదీ గారు 4వ ప్రధానమంత్రి కావడానికి కూడా ఈ దేశ ప్రజలు సానుకూలంగా ఉన్నారంటానికి ఒక వార్త. 324 సీట్లతో మరొకసారి భారతదేశంలో నరేంద్ర మోదీ గారు సర్కారు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ప్రజలు. మోదీ గ్రాఫిటా పెరుగుతా ఉంది కాబట్టి మరి ఈ సన్నాసులు దించాలని ప్రయత్నం చేస్తారు ఓటు చూరని. ఇంకంతే. నాయనమ్మలు ముత్తావలు ఫస్ట్ కదా దొంగలు ఈ దేశంలో ఓటు చోరులు. ఓయాబో. తెలంగాణకు కొత్త రైలు మారు, సికింద్రాబాద్ వారికి కేంద్రం ఓకే చెప్పింది. 5,000 కోట్లతో 3 నుంచి 4 లైన్ల నిర్మాణం జరగబోతోంది. 12,328 కోట్లతో దేశంలో 4 రైల్వే ప్రాజెక్టులు ఉండబోతాయి. వీధి వ్యాపారులకు 2030 దాకా PM స్వనిధి రుణ పరిమితులు 5,000 చొప్పున పెంపు, కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు. ఇంకా ఇన్ని రకాలుగా ఇన్ని కోట్ల రూపాయలు మనకు తెలంగాణ రాష్ట్రానికి లబ్ధి జరగబోతుంది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో. అది చెప్పరు, అది చెప్తే మంచోళ్ళు అవుతారు. కానీ వాళ్ళు ఆడాలంటే హైదరాబాద్ వేరే చెప్పుకోవాలి, క్రీడా ప్రపంచం దృష్టి మన పైనే ఉండాలి. ఫుల్ చెప్తుర్రు రేవంతన్న. ఆ HU లాండ్స్ కాడికి పోయి ఫుట్బాల్ ఆడిన కూడా ఫుట్బాల్ ఆడుతున్నామంట గేమ్. ఇప్పుడు ఆ ఆటలు పాటలు చిన్న చెప్తలేరు, జనాలు వద్దంటే చెప్తురు. మీ రేవంతన్న ఫుల్ ఆడుతాండ్రా భయ్, ఏమన్నా ఆడుతుండా, మునగాడ్రా భయ్ అంటారు లోకం. కనుక్కుంటావా రేవంతన్న? ఒకసారి గ్రౌండ్లా మైకి పెట్టవాటవా? మైకి పెట్టి మన ప్రభుత్వం ఎంత మంచిగా ఫుట్బాల్ ఆడుతుందో కనుక్కున్నావా లోకాన్ని? సిగ్గు లేకపోయా. హైదరాబాద్ గుర్తు రావాలా? మందిని ముందు ఎట్లా అంటే హైదరాబాద్ గుర్తుకొస్తుంది, హైదరాబాద్ ఊళ్ళో కూడా ఏంటంటే హైదరాబాద్ గుర్తుకొస్తుంది. గది వాళ్ళ బాధ.